Hi friends, welcome to my channel. In this video, we are going to know about TOEFL speaking sessions 1 for class 4. Friends, ప్రైమరీ క్లాసుకు సంబంధించి ఫిబ్రవరి నెలకు గాను టోఫెల్కి సంబంధించి లిజనింగ్ స్పీకింగ్ ఒకప్పుడు లిజనింగ్ రీడింగ్ ఉండేవి. ఇప్పుడు లిజనింగ్ సెషన్ స్పీకింగ్ సెషన్ మాత్రమే ఇస్తున్నారు. ఇది స్పెషల్గా 4th క్లాస్ కోసం డిజైన్ చేయబడింది. నేను 3rd క్లాస్కి స్పీకింగ్ సెషన్స్ అలాగే లిజనింగ్ సెషన్స్ చేశాను. అలాగే 4th క్లాస్కి లిజనింగ్ సెషన్కి సంబంధించి ఎలా ప్రాక్టీస్ చేయించాలో వీడియో చేశాను. వాటి యొక్క లింకులు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఈ పీడిఎఫ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఆ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా మీరు తీసి ఉపయోగించుకునే విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ క్లాస్ 4 స్పీకింగ్ సెషన్ 1 అని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ప్రాక్టీస్ చేయించాలో చూసినట్లయితే స్పీకింగ్ సెషన్ 1 అని చెప్తూ ఇన్స్ట్రక్షన్స్ డిస్క్రైబింగ్ ఏ పిక్చర్. ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఒక పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవ్వాలో చూడండి. Describing a picture. Play the audio. Adjust the audio speed and volume as per the class requirement. Check for student understanding of the audio image. Use the seek bar for the purpose. Discuss the image using a relevant teaching strategies to adhere to all students understanding. ఇవి మీకు ఆల్రెడీ లిజనింగ్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ స్పీకింగ్ పార్ట్ అనేది చూసారు కదా, ఇక్కడ ఆడియోని క్లిక్ చేయొచ్చు. ఆడియోని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ స్ట్రేంజ్గా ఏం కనిపిస్తుంది అనగానే ఆన్సర్లో కూడా మీకు ఆడియోని క్లిక్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. స్పీకింగ్ సెషన్కి సంబంధించి టీచర్స్కి నోట్ అనేది ఉంది. టీచర్స్ ఏ విధంగా దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాల్సి ఉంటుందో చూడండి. ద సెషన్ ఈజ్ వ్యూడ్ best in landscape mode. The following section deals with the speaking skills and is activity 4 of 4. Session 1. Play the audio by clicking the icon on the page below. Adjust the audio volumes as per the class requirement. Alage play the audio 6-7 times in the class so that the students can listen and understand. Identify at least 10 students from the class to describe the picture in their own words. పిక్చర్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక 10 మంది స్టూడెంట్ల వరకు మీరు ఎంపిక చేసుకోండి, వాళ్ళ చెప్పించండి. అలాగే స్టెప్ 4లో ఐడెంటిఫై అట్లీస్ట్ 10 స్టూడెంట్స్ ఫ్రమ్ ద క్లాస్ టు డిస్క్రైబ్ ద పిక్చర్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. అలాగే స్టెప్ 5లో ప్లే ద ఆడియో అగైన్, పాజ్ ద ఆడియో అట్ అప్రోప్రియేట్ పాయింట్స్ టు చెక్ దేర్ స్టూడెంట్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ దేర్ డిస్క్రిప్షన్స్. ఆ స్టూడెంట్స్ యొక్క డిస్క్రిప్షన్ ఎలా చేయగలుగుతున్నారో, వాళ్ళ అండర్స్టాండింగ్ పార్ట్ ఏంటి, వాళ్ళు వొకాబులరీని యూజ్ చేయగలుగుతున్నారా లేదా అన్నది మీరు అబ్జర్వ్ చేస్తూ అక్కడ పాజ్ అనేది ఇవ్వండి. ఒకసారి ఆపి వాళ్ళని అడగడం ద్వారా మళ్ళీ కంటిన్యూ చేస్తూ వాళ్ళని ఇంటరాక్టివ్ మోడ్లో కానీ మీరు ఈ పీడిఎఫ్ని ఏదైతే ఈ ప్రాక్టీస్ షీట్లు ఉన్నాయో ప్రాక్టీస్ చేస్తే చాలా ఫ్రూట్ఫుల్గా విద్యార్థులు నేర్చుకుంటారు. డిస్కస్ ద డిస్క్రిప్షన్స్ గివెన్ బై ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్స్ అనేవి మీరు ఒకసారి డిస్కస్ చేయండి. ఇక్కడ ఈ వర్డ్ అయితే బాగుంటుంది, ఈ సెంటెన్స్ ఇలా ఫార్మ్ చేసుకోవచ్చు, ఈ పిక్చర్లో ఇలా కనబడుతున్నాయి, ఇవి ఉన్నాయని మీరు ఎక్స్ట్రా మెటీరియల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా వీటిలోకి కానీ వెళ్ళినట్లయితే మనం ఇక్కడ 1.3 యాక్టివిటీ 1లో ఒకసారి చూద్దాం. ఆడియోని కూడా ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఆడియో అనేది ప్లే అవ్వట్లేదు. ఒకసారి ఇక్కడ ఆడియోని మనం ప్లే చేసి చూద్దాం. The happy monkey jumps from star to star. The sky is filled with bright stars, the moon, and even Pluto, the planet.
The monkey joyfully explores the playground in space, jumping through stars, moon, and the planets. The picture looks strange because there is a monkey moving in space. విన్నారు కదా. అసలు ఇక్కడ పిక్చర్లో కెన్ యూ డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్ పిక్చర్, ఇది ఇక్కడ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించి విద్యార్థుల చేత ముందుగా మీరు మాట్లాడించి డిస్క్రైబ్ చేయమనండి. వాళ్ళకు ఒక్కొక్క వర్డ్ చెప్తున్నప్పుడు దాన్ని మీరు అక్కడ నోట్ చేసి దానితో సెంటెన్సెస్ ఫామ్ చేసేటట్టుగా ప్రిపేర్ చేయండి. ఆ తర్వాత వాళ్ళకు ఇంకా హెల్ప్లెస్ కండిషన్లో చెప్పలేని పోతేనే ఆన్సర్ కూడా రివీల్ చేస్తూ ఆన్సర్ ఐకాన్ అదే ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసి ఈ ఆన్సర్ని ఇప్పుడు వినిపించాం కదా. ద హ్యాపీ మంకీ జంప్స్ ఫ్రమ్ ద స్టార్ టు స్టార్, ద స్కై ఈజ్ ఫిల్డ్ విత్ బ్రైట్ స్టార్స్, ద మూన్. ఈ రకంగా వాళ్ళ చేత దీన్ని చదివించండి. ఇప్పుడు మనం పూర్తిగా ఒక్కసారి యాక్టివిటీ 1.4 యాక్టివిటీ 2లో ఏమున్నదో ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మిగతావన్నిటిని మీరు ప్రిపేర్ చేయగలరు. చూడండి, ఇక్కడ ఈ ఆడియో అనేది ప్లే అవ్వలేదు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఒకసారి చదువుతాను. డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ ఇన్ ద పిక్చర్, కెన్ యూ డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ ద పిక్చర్ అని మీరు క్వశ్చన్ పోస్ట్ చేసి ముందు విద్యార్థులను ఈ పిక్చర్ని పూర్తిగా చూడమనాలి. ఇక్కడ ఏదో పార్క్లో లైన్ అనేది ఉన్నది, అలాగే లైన్ అనేది ఏదో జైంట్ వీలు, కోస్టల్ ఈ రకమైన దాని మీద ఉన్నదని వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఇది పార్కులో. ఆ తర్వాత రోలర్ కోస్టర్లో ఉన్నది అని విద్యార్థులు చెప్పగలుగుతారు. విద్యార్థులకి ఇప్పుడు ఇది చాలా ఫెమిలియర్గా ఉంటుంది. అలాగే సమ్ చిల్డ్రన్ ఆర్ వాచింగ్ ద లైన్, ఇలాగ వాళ్ళు చెప్తారు. దాన్ని మీరు వినిపించి ఆ తర్వాత ఆన్సర్లో ఏముందో కూడా ప్రాక్టీస్ చేయించండి. ఇక్కడ విద్యార్థులు చదవలేని పక్షంలో వాళ్ళకి ఆడియో కూడా వినిపిస్తూ చదివించారు. The lion rides a roller coaster in a water park, making people very scared. But he is enjoying it as he has a huge smile on his face. The experience is both fun and exciting for the happy lion. A lion taking a ride in the water park is the strange part of the picture. విన్నారు కదా. ఇక్కడ స్ట్రేంజ్ ఏంటంటే ఏ లైన్ టేకింగ్ ఏ రైడ్ ఇన్ ద వాటర్ పార్క్, రోలర్ కోస్టర్ లైక్ దట్ ఈజ్ స్ట్రేంజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద పిక్చర్. ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఇక్కడ లైన్ అనేది ఒక రోలర్ కోస్టర్లో ఒక వాటర్ పార్క్లో ఉండడం అనేది స్ట్రేంజ్ థింగ్ మిగతా వాటితో పాటు అని విద్యార్థి చెప్పగలుగుతాడు. చూశారు కదా. ఇప్పుడు 1.5లో యాక్టివిటీ 3 కూడా ఈ విధంగా ఉంటుంది. కెన్ యూ డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ ద పిక్చర్ అని చెప్పి ఇక్కడ మీరు ఎలిఫెంట్ అనేవి కనబడుతున్నాయి. బట్ ద ఎలిఫెంట్ కలర్స్ ఆర్ డిఫరెంట్. వన్ ఎలిఫెంట్ ఈజ్ పింక్ కలర్ అండ్ వన్ ఈజ్ ఇన్ బ్లూ. దే హ్యావ్ ఎ టాయ్ కార్ అండ్ దే హ్యావ్ క్యారీడ్ ఏ లాలీపాప్ లైక్ దట్ అన్నమాట. ఈ రకంగా మీరు వాళ్ళతో చెప్పించి వాటిని ప్రిపేర్ చేయిస్తే తర్వాత ఆన్సర్ అలాగా మీరు రివీల్ చేస్తారు. ఒకసారి ఆన్సర్ చూడండి, మనం చెప్పుకున్న పాయింట్లు ఏమైనా ఉన్నాయేమో. ద ఎలిఫెంట్స్ విత్ బిగ్ ఇయర్స్ అండ్ ట్రంక్స్ ఆర్ ఎంజాయింగ్ ద పిక్నిక్ యాజ్ దే ఆర్ సరౌండెడ్ బై కలర్ఫుల్ లాలీపాప్ ట్రీస్. ఎస్. సీటెడ్ ఆన్ ఏ వైట్ బెడ్ షీట్ they use their trunks to savor candied treats, creating a delightful scene. Elephants enjoying a picnic and lollipop trees look strange. ఇక్కడ లాలీపాప్ ట్రీస్ అనేవి స్ట్రేంజ్గా అనిపించాయట. ఈ రకంగా మీకు విద్యార్థుల చేత ఇక్కడ చాలా స్పీకింగ్ స్కిల్కి సంబంధించి యాక్టివిటీ 4 వాటిని కూడా ప్రాక్టీస్ చేయించి ఆన్సర్ చక్కగా మోడల్ ఆన్సర్ని వాళ్ళకి ఈ విధంగా చేయిస్తే వాళ్ళు ఇందులోని కనీసం ఒక 4-5 సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి, 1-2 అయినా చెప్పగలిగితే వాళ్ళ ప్రాక్టీస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. అది చూడండి, లాస్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మోడల్ ఆన్సర్ కూడా తెలుస్తుంది, అన్నీ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దీన్ని తరోగా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయించడమే. ఇది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ వాళ్ళ చేత
ప్రతిదీ 6 సార్లు వినిపిస్తే రిపీటెడ్గా వర్డ్స్ని ఒకాబులని గుర్తుపెట్టుకుంటారు. ఇది 4th క్లాస్కి సంబంధించి స్పీకింగ్ సెషన్స్ 1లో ఫిబ్రవరి నెలకు గాను, అంటే ఈ నెలకు గాను ఫిబ్రవరి నెలకు గాను చేయాల్సిన వర్క్షీట్స్, అదే పీడిఎఫ్ లేదా మెటీరియల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ like TOEFL study materials. I will prepare 5th class speaking sessions and also listening sessions soon. Please watch friends. Bye bye.